కడప మేయర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కడప మేయర్ ఇంటి ముందు చెత్తను పోశారు ప్రజలు. చెత్త పన్ను కట్టకపోతే చెత్త తీసుకెళ్లమని మేయర్ సురేష్ బాబు హెచ్చరించారు. అటు చెత్త పన్ను కట్టొద్దని తెగేసి చెప్పారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. దీంతో మేయర్ ఇంటిని ముట్టడించి చెత్తను ఇంటి ముందు పోశారు జనం. ఇక అటు మేయర్ సురేష్ బాబు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు టీడీపీ శ్రేణులు. అదే సమయంలో మేయర్ సురేష్ బాబు ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు వైసీపీ శ్రేణులు. ఇక ఈ తరుణంలోనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు కడప పోలీసులు. ఇరు వర్గాలకు సర్ది చెప్తున్నారు పోలీసులు. వైసీపీ శ్రేణులు కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటి వద్దకు పయనం కానున్నారని సమాచారం. దీంతో కడపలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైరు 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 తల్లి అన్న త్వరగా తీసుకోండి లైవ్ వైరు 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 తల్లి అన్న త్వరగా తీసుకోండి లైవ్ వైరు 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 తల్లి అన్న త్వరగా తీసుకోండి లైవ్ వైరు 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 తల్లి అన్న త్వరగా తీసుకోండి లైవ్ వైరు 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 తల్లి అన్న త్వరగా తీసుకోండి లైవ్ వైరు 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 తల్లి ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి మునిందర్ మరింత సమాచారం అందిస్తారు. మునిందర్, చెప్పండి, కడప మేయర్ ఇంటి దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? వైష్ణవి, కడప పట్టణంలో చెత్త వివాదం చెలరేగింది. గత కొద్ది రోజులుగా కడప పట్టణంలో చెత్త పన్ను చెల్లించకపోతే చెత్తను సేకరించి అక్కడి నుంచి తొలగించలేమని చెప్పి మేయర్ సురేష్ బాబు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి కడప పట్టణంలో చెత్త వివాదం అనేది నెలకొంది. అయితే దీన్ని తీవ్రంగా ఖండించినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెత్త పన్నును ప్రజలు చెల్లించాల్సిన అవసరం లేదు, ఏదైతే కడపలో ఉన్నటువంటి చెత్తను అంతా ఈ మేయర్ తొలగించి కడప ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి కూడా సూచించారు. అలా చేయకపోతే కడప ప్రజలు మేయర్ ఇంటి ముందు చెత్తతో నిరసన తెలియజేయవచ్చని చెప్పి ఆమె పిలుపునివ్వడంతో ఒకసారిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అదేవిధంగా కడప పట్టణంలో ఉన్నటువంటి కొంతమంది స్థానికులు చెత్తతో ఈ రోజు మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు నిరసనకు దిగారు. ఒకనొక సమయంలో ఆ చెత్తనంతా మేయర్ సురేష్ బాబు ఇంటి లోపల విసిరేసి ఏదైతే చెత్తతో కడప ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాటిని పట్టించుకోవడం లేదంటూ మేయర్ కు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. మొత్తం మీద అంటే కొంతసేపు అక్కడ చెత్తతో నిరసన చేపట్టడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెత్తని తొలగించి కడప ప్రజలకు ఇబ్బంది లేకుండా జరగాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే దాన్ని మేయర్ సురేష్ బాబు ఎక్కడ కోతవేటు అంటే పోలీస్ స్టేషన్ కు కోతవేటు దూరంలో ఉన్న తన ఇంటి ముందు టీడీపీ శ్రేణులు, అదేవిధంగా ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఇక్కడ చెత్తను వేసి వారందరూ కూడా తనను అవమానిస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదంటూ మేయర్ సురేష్ బాబు కూడా ఆయన పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగినటువంటి సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి మేయర్ ఇంటి ముందు కానీ, అదేవిధంగా పోలీస్ స్టేషన్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు అంటే మేయర్ కు అనుకూలంగా వైసీపీ వర్గీయులు, అదేవిధంగా ఎమ్మెల్యేకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు కొంతమంది స్థానికులు గత కొన్ని రోజులుగా కడప పట్టణంలో చేరుకుపోయినటువంటి చెత్తను తొలగించాలని డిమాండ్ చేయడం, అదేవిధంగా అంటే గతంలో ఎప్పుడు కూడా అంటే వైసీపీ చేసినటువంటి ప్రభుత్వం విధించినటువంటి చెత్త పన్నును అప్పుడు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను కూడా తొలగిస్తామని కూడా హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా చెత్త పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి ఇప్పటికే సూచనప్రాయంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పట్టణంలో ఉన్నటువంటి కార్పొరేషన్లు, అదేవిధంగా ఉన్నటువంటి నగరపాలక సంస్థలు కానీ, మున్సిపాలిటీలు
అక్కడ ఉన్నటువంటి చెత్తను తొలగించాలి. అదేవిధంగా విధిగా ఎప్పుడు కూడా ప్రజలకు భారం పడకుండా Right. చెత్త పన్నుతో వివాదం లేకుండా Okay, చెత్తను okay. తొలగించాలని చెప్పి Thank you, డిమాండ్ Maninder. చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ. అన్న త్వరగా తీసుకోండి లైవ్. అమ్మా వైరు తల్లి. అన్న త్వరగా తీసుకోండి లైవ్.